హాయ్ ఫ్రెండ్స్. నిన్న బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను కదండి. ఇవాళ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఓ పేపర్ వేసుకోండి. బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోండి. చూడండి బ్యాక్ని క్రాస్గా వేసుకున్నాను. అది మొత్తం మార్కింగ్ చేసుకోండి. చక్కగా మొత్తం కొంచెం హెచ్చు తగ్గులు లేకుండా మొత్తం మార్కింగ్ వేసుకోండి. కొంచెం షేప్ బెల్ట్ వదిలేసి కొంచెం 2 ఇంచులు మడుచుకొని వేసుకుంటే వస్తుందిలే, కానీ దానికంటే ఇది బెటర్ అండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం మార్కింగ్ వేసుకున్నాక బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ మెడ ఉంటుంది చూసారా, ఆ బ్యాక్ పార్ట్ అలాగే ఉంచి వేయండి, కరెక్ట్గా వస్తుంది. ఆ మార్కింగ్ పెట్టుకున్నాం కానీ తీయమాకండి. చూడండి నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా అలా పెట్టుకొని ఉంచుకొని బ్యాక్ ఉంచుకొని ఫ్రంట్కి గుర్తు పెట్టేసుకోండి. చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఎందుకంటే అలా అయితే కరెక్ట్‌గా వస్తది. అక్కడ మార్కింగ్ చేసుకున్నాక బాక్స్ లాగా వేసుకున్నాక అప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయండి. ఇంగా ఎంత మార్కింగ్ చేసుకున్నాం ఆ బ్యాక్ పార్ట్ తీసేయండి. ఆ బాక్స్‌లో కొంచెం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇగ చూడండి వీడియోలో చూపిస్తున్నాను. రౌండ్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. అంతే సింపుల్. ఓ కింద మీద పడుతుంటారు. చూడండి షేపు షేప్ పట్టి భుజం కాడ నుంచి షేప్ పట్టి కాడకి ఖర్చుతో సహా చూడండి, ఖర్చు కోసం కొంచెం గీసాను. ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ ఉక్స్ పట్టి కూడా అంతే. ఉక్స్ పట్టి కూడా షేప్ బెల్ట్ వదిలేసి పెట్టుకోండి. కొంచెం ఖర్చు మధ్యలో డాటు కొంచెం వేస్తాం కదా, దానికో కొంచెం పెట్టుకోండి. అంతే సంక కానించి మళ్ళీ షేప్ బెల్ట్ వదిలేసి కింద గుర్తు పెట్టేసుకోవాలి ఖర్చుతో సహా. ఈ 3 గుర్తులు ఉన్నాయి కదండి, ఈ 3 గుర్తులకి స్కేల్‌తో గీసేసుకోండి. 3 గుర్తులు కూడా స్కేల్‌తో గీసేసుకుంటే బావుంటది, సరిపోద్ది. చూడండి ఇలాగ నేను చూపిస్తున్నాను చూడండి, స్కేల్‌తో ఏసాను. కింద మళ్ళీ డాట్స్ రౌండ్‌గా చెస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళకి కింద రౌండ్‌గా డాట్స్ పెడుతున్నాను చూడండి. అది ఎందుకు పెడుతున్నానంటే చెస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళకండి. అదే గుర్తు కింద రౌండ్‌గా డాట్స్ పెట్టేసుకుంటే చెస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళకి ఫిట్టింగ్ సరిగ్గా సరిపోతుంది. ఏందంటే చెస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళకి కొంచెం ఫిట్టింగు కుదరదు, అందుకనే. చూడండి ఈ లో షేపు సంక లో షేప్ తీయాలంటారు, ఒక్కొక్కళ్ళు 3:30 అంటారు, ఒక్కొక్కళ్ళు 4 అంటారు. ఈ గోలంతా లేకుండా చూడండి అలా మార్కింగ్ ఏసుకున్నాను. కింద హాఫ్ ఇంచ్ కిందకి పెట్టాను, తీసేసుకున్నాను. చూడండి అంతే సింపుల్. ఈజీగా అయిపోయింది చూసారా. ఇది ఉక్స్‌కి ఫ్రంట్ ఉక్స్‌లు పెట్టుకున్నాక మధ్యలో ఒక చిన్న గ్యాప్ వస్తదండి. అది రాకుండా చిన్న హాఫ్ ఇంచు కట్ చేసుకున్నాను. చూడండి మార్కింగ్ పెట్టుకున్నాను. అంతే అయిపోయింది చూడండి. కట్ చేసుకోవడమే. నీట్‌గా కట్ చేసుకోండి. మనకి ఇది పేపర్ కాబట్టి ఎలా పడితే అలా కట్ చేస్తున్నాం. బ్లౌజ్ అనుకో మన చేత్తో పట్టుకున్న కత్తిరి మాత్రమే తిరగాలి. అంతేగాని మనం తిరగకూడదు. ఆ జాకెట్ ముక్కని తిప్పకూడదు. చెయ్యి మాత్రమే తిరగాలి. షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ చూడండి పొడుగు తీసుకోండి. ఎంత పొడుగుందో అంత పొడుగు గుర్తుపెట్టేసుకోండి. ఖర్చుకి కూడా గుర్తుపెట్టేసుకోండి. చూడండి వీడియో చూపిస్తున్నాను. ఖర్చుకి గుర్తుపెట్టేసుకున్నాను. ఫ్రంట్‌కి తీసుకోండి. ఫ్రంటు ఆ ఫ్రంట్ ఖర్చు ఏదైనా సరే నేను ఖర్చులే చూపిస్తాను. హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసేయండి. ఎందుకంటే బ్లౌజ్‌తో నేను చెప్తున్నాను గదా. మజ్జిగ తీసుకోండి. స హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసేయండి. ఆ చివర గూడా అంతే. ఆ చివర గూడా అంతే హాఫ్ ఇంచు. ఆ 3 మార్కింగులు కలపండి. అంతే షేప్ బెల్ట్ సింపుల్‌గా అయిపోయింది చూసారా. షేప్ బెల్ట్ ఏం లేదండి, ఈజీ చాలా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అర్థం చేసుకోండి.